వైసీపీకి రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు మోపిదేవి వెంకటరమణ. నా రాజీనామా వెనుక చాలా బలమైన కారణాలున్నాయన్నారు. అన్ని మీడియాకి చెప్పుకోలేనన్నారు. నాకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రిజైన్ చేయాలని అనుకున్నానని, కానీ అప్పుడు రాజీనామా చేయటం సమంజసం కాదని ఆగిపోయానన్నారు మోపిదేవి. జగన్ కోసం ఎన్నో త్యాగాలు చేశా, తనని విమర్శించే వాళ్ళు అవి తెలుసుకోవాలని అన్నారు. ప్రలోభాలకు లొంగి పార్టీ మారాల్సిన అవసరం తనకి లేదన్నారు మోపిదేవి. కారణాలు ఉన్నాయి, కాకపోతే అవన్నీ కూడా మీడియా ముందు మాట్లాడుకుని చేసేటువంటి పరిస్థితి కాదు. దాదాపుగా నేను నిర్ణయం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం కాదని. గతంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు వారు కాదన్నప్పుడే కొంత నేను నాయకుల యొక్క ఒత్తిడిని బట్టి కొంత నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు కూడాను ఆ సమయంలో నేను ఆ నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదు కాబట్టి నేను నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి ఇచ్చారు, రాజ్యసభకు ఇచ్చారని చెప్పినారు. దానికన్నా ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏమాత్రం త్యాగం చేసినటువంటిది ఒక్కసారి మాట్లాడేటువంటి పెద్దలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వీళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు. నేను రాజ్యసభ అనేది మొదటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్గా లేను. నాకు స్థానిక రాజకీయాల్లోనే యాక్టివ్గా ఉండాలి, ప్రజలతోనే అందుబాటులో ఉండాలి అనేటువంటిది నా నిర్ణయం. కానీ ఎప్పటి నుంచి కూడాను ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఇక్కడ ఏదో పైరవీలు చేసుకోవాలో లేదనుకుంటే ఏదో పని చేయాలనేటువంటి ఆలోచన నాకు ఏ రోజు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపై నేను మొదటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడాను మొన్న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిత్వం నీది కాదు అని చెప్పేసి అన్నప్పుడు మనస్తాపం చెందాం. కాబట్టి ఇవాళ నేను ఇదేదో రాజీనామా నిర్ణయం తీసుకున్నాను, పార్టీకి దూరంగా ఉన్నాను అనేటువంటిది సరైనది కానే కాదు. నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు అనేక అపవాదులు నాకు అంటగడతారు, అందులో అనుమానం లేదు. నేను ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అలాంటి పరిస్థితులు ఇవాళ నేనేదో ప్రలోభాలకు లోనయ్యి నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పేసి అనుకుంటే ఆ మాట్లాడే వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తాను. అది